హోలీ స్పిరిట్. హల్లెలూయా హల్లెలూయా. చప్పట్లు కొట్టండి గట్టిగా. యేసు రక్తం ఇచ్చే, యేసు రక్తం ఇచ్చే. ఫీల్ ద హోలీ స్పిరిట్. ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ జీసస్. చప్పట్లు కొట్టండి గట్టిగా. ఆపదు. జీసస్. థాంక్ యూ జీసస్. థాంక్ యూ జీసస్. నడుము, కాళ్ళు, ఎముకలు అన్ని ఇప్పుడే ఐ రిలీజ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ గొంతుకును కూడా, తల భాగాన్ని కూడా, ఈ కడుపు భాగాన్ని కూడా, ఈ చేతులు, హల్లెలూయా, ఈ చేతుల భాగాన్ని. థాంక్ యూ జీసస్. హల్లెలూయా. ఎప్పుడు ఆలోచన చేస్తాం. హల్లెలూయా. బాబా బాబా చప్పలు కొట్టాలి. ఆపదు. థాంక్ యూ జీసస్. హోలీ స్పిరిట్. ఫీల్ ద హోలీ స్పిరిట్. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. Jesus. Amen. Somebody else. Hallelujah. Thank you, Jesus. Thank you, Jesus. నడుములో నుంచి. Amen. Feel the Holy Spirit. Ba 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 ba. This is ఇప్పుడే ఆ బిడ్డ వదిలేయ్ వదిలేయ్. యేసు నామములో, యేసు నామములో. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. లేపండి ఒకసారి లేపండి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. యేసయ్యా. హల్లెలూయా. నడు అటు ఇటు నడు. చప్పట్లు కొట్టండి గట్టిగా. నడు ఇక్కడ ఇట్లా నడు నడు. థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ జీసస్. నడవాలి. జీసస్. చేతులు పైకెత్తు, చేతులు పైకెత్తు. ఆమేన్. చేతులు పైకెత్తు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ యేసయ్యా. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. ఈ సిస్టర్ భావనగిరి చర్చికి వచ్చారు ఫస్ట్ టైం. ఈ చేతులు చూపించమ్మా. వీళ్ళు సాక్ష్యం చెప్తారు, వినండి అమ్మా. అక్కడ చర్చికి రాకముందు ఎంతకాలంగా బాధపడ్డావు? 14 సంవత్సరాలు బాధపడ్డాను కీళ్ళ నొప్పులతోని. అసలు నిద్ర ఉండేది కాదు. కీళ్ళ నొప్పులు అంటే ఇప్పుడు ఏళ్ళు కూడా ఏంటి ఇది ఎట్లా అయిపోయింది? అయితే ఈ ఏళ్ళకు ఏమన్నా వడ్లిత్తు దాకనే ఏం దాకకున్నా చలికాలము ఇక్కడ ఇట్లా ఏమన్నా అంతే చేతులు సులుకుమని చాలా వచ్చేది. అయితే ఎక్స్రే తీస్తే బొక్క అరిగింది అన్నారు. కట్ చేసుకుని ఆపరేషన్ చేసినాక కొంచెం నొప్పి తక్కువ. కట్ చేశారా? అక్కడ మన చర్చికి ఇక్కడికి రాకముందు ఎట్లుండే ఇదంతా శరీరము? అక్కడికి రాకముందుకు చాలా ఎక్కువ ఉండే, అసలు నడిచేదాన్ని కాదు. ఏముండేవి? కీళ్ళు బాగా, కీళ్ళలో నొప్పి వచ్చేది, మోకాళ్ళు. అసలు అన్నం తినేదానికి, అన్నం తింటే వాంతింగ్ వచ్చేది. అసలు నా శరీరం మొత్తం నొప్పులే. నేను ఏ శరీరంలో నొప్పి లేదన్నట్టు లేదు. 14 సంవత్సరాలు నొప్పులేనా? 14 సంవత్సరాలు నొప్పులే. ఏది నొప్పి లేదన్నట్టు లేదు, మొత్తం నొప్పే. ఒళ్ళు మొత్తం నొప్పి. అక్కడికి ఈ భువనగిరికి వచ్చినాక దేవుడి కృప చూపి నాకు చాలా స్వస్థతనిచ్చిండు. ఇంట్లో మంచంలోనే ఉండేదాన్ని? లేదు, నడిచేదాన్ని కొంచెం నడిచేదాన్ని. మా చేత కాకుండా అసలు మా ఆయన్నే అక్కడ 2-3 రోజులు అక్కడిక్కడ పట్టుకుపోయిండు. పని కూడా నాకు వీలు కానప్పుడు ఆయనే చేసుకునేవాడు ఇంట్లో కూడా. అసలు అన్నం కూడా ఒక్కొక్కసారి తినడానికి చేతి రాకపోయేది, ఆయనే తినబెట్టేవాడు. ఇవన్నీ ఇట్లా కదా, ఇట్లా వంగిపోయేది. ఇప్పుడు చేతులు చూపించండి అందరికి, ఇలా చూపించండి. సభలు పడతామా గట్టిగా. నా కళ్ళతో నేను చూశాను. ఇవి ఇట్లా కాళ్ళు ఉన్నాయి కదా, మనకి ఇట్లా ఉంటాయి కదా తిన్నగా, ఆమెకు అట్లే లేవు. కాళ్ళు ఇట్లా బెండ్ అయిపోయినాయి. కాళ్ళు బెండ్ అయిపోయి నడవటం కానీ కింద కూర్చుంటం కానీ ఆమెకి లేదు.
కింద కూర్చుంటాం కానీ నడవడం కానీ లేదు. చేతులు కాళ్ళు శరీరం అంతా నొప్పులతో అడుగు తీసి ముళ్ళు మీద పెడితే అట్లాగున్న ఈ బిడ్డ ఇప్పుడు ఎంతో మంచి సాక్ష్యాన్ని ఇస్తున్నారు. చప్పులు కొట్టండి, వీళ్ళు చెప్తున్నారు. ఆ బ్రదర్కి ఇవ్వండి మైక్. అసలు ఎక్కడ తిప్పారంటే ఆయన ఇక హైదరాబాద్లో ఎన్ని చర్చిలు అన్ని చెప్పాయా. దేవుని నామానికి స్తోత్రములు. మరి మేము తిరగని చర్చ్ అంటూ లేదు, చాలా చోట్ల తిరిగాము. దరిదాపు 50 చర్చిలకు తిరిగాము. ఒక 50 చర్చిలా 50 చర్చిలకు తిరిగాము. ఇది స్వస్థత కొరకు. ఓకే. ఒకరోజు నేను ఎక్కడ వెళ్ళాను, మా భార్య టీవీలో ప్రోగ్రామ్ చూసి ఇక్కడ వెళ్దామని భువనగిరికి వచ్చాము. ఆ భువనగిరికి వచ్చినప్పుడు లాస్ట్కు ఫైనల్ అంతా ప్రేయర్ అయిపోయినాక చివరికి అయ్యగారు కలిచాడు. ఆ రోజు ప్రార్థన చేసినప్పటి నుంచి 50% ఇప్పటికి స్వస్థత కలిగింది. దేవుని నామానికి మహిమ కలిగింది. ఫ్రీ అయిపోయింది మీ భార్య 10 నిమిషాలు. ఇప్పుడు ఎంతకాలమైంది అట్లా జరిగి మీకు విడుదల వచ్చి? ఎంతకాలమైందమ్మా భువనగిరికి వచ్చిండే? అదే ఎంతకాలమైంది ఇప్పటికి భువనగిరికి 5 వారాలు వచ్చినాము. ఇప్పుడు 3 నెలలు. మొదటి వారంలో విడుదల వచ్చింది. ఇక్కడికి వచ్చి సాక్ష్యం ఇవ్వడానికి వచ్చినట్టు అందుకని వచ్చారమ్మా మీరు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమె బిడ్డలు 2 కుమారులు. ఈ శోధనలు సంవత్సరాలుగా 14 సంవత్సరాలు మాటల ఇలా చేతులు ఇలా ఒకదానికొకటి సంబంధం లేక అన్నం కలుపుకోవడానికి చేతులు లేవంట. అలాంటి బిడ్డకి తండ్రి చిన్న విడుదలను బట్టి చప్పని కొట్టి ప్రభుత్వం కనపరచుకుంటాం. మళ్ళీ ఇట్లా అన్ని కట్టేసినట్టు ఉండేటే గారు, మొత్తం నరాలు కట్టేసినట్టు, ఇట్లా ముండ్లు ఇట్లా అన్ని కుచ్చినట్టు, ఇట్లా చేయి ఇట్లా ఇట్లా పైనకి లేపరాకుంటా పైనకి లేపరాకు అన్ని మచ్చలావు పెంజర మచ్చలాగా మచ్చలు పోయినాయా? ఉన్నాయా మచ్చలు? ఇప్పుడు తక్కువైనాయి గారు. బ్లడ్ కూడా మంచిగా వచ్చింది. అప్పుడు బ్లడ్ కూడా లేదు. దేవునికి మహిమ కలుగును గాక. మళ్ళీ ఒకటి ఏంటంటే, నేను అంత ముందుకు సొంత ప్రార్థన చేసుకుంటప్పుడు ఇలా పాము వచ్చి ముందు నిలబడ్డట్టు పడగదీసినట్టు బుస్సు అన్నట్టు అనిపించు. అదే దీన్ని పాముని వేస్తున్నామని బంధిస్తున్నాం అనగానే కొమ్ములు పెట్టుకొని వెనుక ముందు నిలబడు, అట్లా లేవాడు. అయితే అయ్యగారితో ప్రేయర్ చేయించుకున్నాక నేను సొంత ప్రార్థన కూడా చేసుకుంటూనే ఏం భయం లేదు. ఈ ముఖం ఎట్లా ఉంటుందంటే ఇట్లా లేదండి అసలు కదా. అది పీల్చుకుపోయి ఏదో గంజి ఉంటా కదా, ముఖాన్ని పెడితే పౌడర్ వచ్చేది కదమ్మా. అట్లా రూపం అప్పటికప్పుడే రూపం మారింది. బాడీ పెయిన్స్ తగ్గిపోయినాయి. తర్వాత ఈ చేతులు ఇవన్నీ రిలీజ్ అయ్యి ఇప్పుడు చేతితో తింటున్నావా భోజనం? ఆమె చబ్బులు కొడదమ్మా గట్టిగా. డాక్టర్ ఏమనేవాళ్ళు అది జబ్బుని అవి కీళ్ళ నొప్పులు ఎట్లా తక్కువ అయితే డాక్టర్ అంటే చనిపోయేదాకా వాడాలమ్మా, బ్రతుకున్నంత కాలం వాడాలి, అవి తగ్గేది లేదు అన్నాడు. ఇక అంతే. కానీ యేసయ్య బాగు చేసేసారంటే. ఓకే, గాడ్ బ్లెస్. ప్రైజ్ ది లార్డ్.